నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ మల్లెల రాజేష్ గారు. మరి సార్ని అడిగి మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. అసలు సార్ ఈ ఫీల్డ్లోకి వచ్చి అంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎలా ఎంట్రీ అయ్యారు, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది సార్ మాటల్లోనే విందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అంటున్నారు, మరి ఇందులో మీకు ఎంత అనుభవం ఉంది, ఎప్పటి నుంచి మీరు మొదలు పెట్టారు, మీ గురించి మా ఆడియన్స్ కోసం. నా పేరు ఎం రాజేష్ అండి. నేను 2014-15లో ఎంబీఏ చదవడానికి హైదరాబాద్ వచ్చాను. ఆ తర్వాత ఒక ఎయిర్వేస్ కంపెనీలో అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్గా చేశాను. ఆ తర్వాత యాక్సిస్ బ్యాంక్లో హౌసింగ్ లోన్ సెక్షన్లో చేశాను. సో ఆ చేసే ప్రాసెస్లోనే మనకి కొంచెం ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన పరిచయాలు బాగా ఏర్పడ్డాయి. మరీ ముఖ్యంగా హౌసింగ్ లోన్ సెక్టర్ కావడం వల్ల మాకు డాక్యుమెంటేషన్ మీద మంచి అవగాహన ఉండేది. ఎందుకంటే అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్, నాన్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ముఖ్యంగా ఇళ్ళకి లోన్లు ఇచ్చేటప్పుడు ఉండే లీగల్ ప్రొసీజర్ అంతా కూడా అవగాహన ఉంటుంది. ఆ తర్వాత చాలా మంది రియల్టర్లు పరిచయం కావడం వల్ల కొంచెం మనకి ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వడం కోసం అని బ్యాంకింగ్ ఫీల్డ్ నుంచి రియల్ ఎస్టేట్లోకి నేను 2019లో స్విచ్ అయ్యాను. సో 2019 నుంచి ఇప్పటివరకు అంటే 6 yearsగా నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను. సో ఒక కార్పొరేట్ కంపెనీలో నేను మార్కెటింగ్ సీనియర్ డైరెక్టర్గా నిర్వహిస్తున్నాను. సో మనకి హైదరాబాద్ మాత్రమే కాకుండా నాకు సౌత్ ఇండియాలో ఒక 6 రాష్ట్రాల నుంచి నాకు మంచి కస్టమర్స్ ఉన్నాయి. ఓకే సార్. సార్, మరి ఇంత అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్స్ లో ఉన్న వాటి గురించి మాట్లాడుకుందాం సార్, రియల్ ఎస్టేట్ పరంగా. మరి రియల్ ఎస్టేట్ లో ఈ మధ్య కాలంలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఏఐ సిటీ నిర్మాణం గురించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. మరి ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో నిజంగా ఏఐ సిటీ అవసరం అంటారా? మేడం, ఏఐ సిటీ అంటే ఇప్పుడు మనకి ఫ్యూచర్ సిటీలో అదొక పార్ట్ అనమాట. సో గవర్నమెంట్ ఏంటంటే మేడం, ఫస్ట్ థింగ్ మనకి హైదరాబాద్ అనేది 1591లో గోల్కొండ సుల్తాన్లో ఒకరైనటువంటి కులీ కుతుబ్ షా గారు మనకి హైదరాబాద్ సిటీని ఎస్టాబ్లిష్ చేశారు. 1591 అంటే ఈరోజు మనకి 2025 నాటికి మనకి 434 సంవత్సరాలు. సో దాన్ని చార్మినార్ సెంటర్గా చేసుకొని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత 1687లో దాన్ని గోల్కొండ వరకు విస్తరణ చేశారు సిటీని. మళ్ళీ ఆ తర్వాత గోల్కొండ రాజులు వెళ్ళిన తర్వాత మనకి నిజాములు వచ్చిన తర్వాత 1724 నుంచి మనకి 1948 వరకు నిజాం గవర్నమెంట్ నడిచింది. వాళ్ళు హైదరాబాద్ కేంద్రంగా రాజధాని చేసుకొని మనకి పరిపాలన అందించడం జరిగింది. అప్పుడు మనకి చాలా మంది ఇక్కడ భాగ్యనగరం అని ఉండేది, ఆ తర్వాత హైదరాబాద్గా పేరు మారిపోయింది. మనకి 1948 సెప్టెంబర్ 17వ తారీఖున మనకి నిజాం స్టేట్ అనేది మళ్ళీ సపరేట్ అయిపోయింది. ఇండియాలో విలీనమై మనకి హైదరాబాద్ స్టేట్గా రూపాంతరం జరిగింది. ఆ తర్వాత 1956 నవంబర్ 2వ తారీఖున మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన నిజాం స్టేట్ అంటే హైదరాబాద్ స్టేట్ని కలవడం జరిగింది. ఆ తర్వాత నుంచి అంచెలంచెలుగా అభివృద్ధి అనేది ఇంకా ఎక్కువ మొదలైంది. అప్పటికే కొంత అప్డేటెడ్ కాకపోయినా ఆ రోజు పరిస్థితులు తగ్గట్టు మంచి సిటీ ఉన్నప్పటికీ ఇంకా మనకి ఇండియన్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ముఖ్యమంత్రులు, మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే 1980s నుంచి వచ్చిన ఎన్టీ రామారావు గారు, తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మొన్నటి వరకు ఉన్న కేసీఆర్ గారు, ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారు, అందరూ కూడా ఏంటంటే హైదరాబాద్ అభివృద్ధి విషయంలో డోకా తల్లేదన్నమాట. అందరూ కూడా ఎవరి శక్తి కొలతే వాళ్ళు మంచిగా చేసుకుంటూ వచ్చారు. ఇక ఆ తర్వాత ఏమైందంటే మనకి 2014లో హైదరాబాద్ సిటీ అనేది మనకి తెలంగాణలో మెయిన్ రాజధానిగా ఉండి 2 తెలుగు రాష్ట్రాలు విడిపోవడం జరిగింది. అయితే హైదరాబాద్కి మనకి చూసుకుంటే 1990లో వచ్చిన పారిశ్రామిక విప్లవం వల్ల మనకి మంచి బెనిఫిట్లు జరిగాయి అన్నమాట. ముఖ్యంగా ఫార్మాసిటికల్స్, హార్డ్వేర్ పార్కులు, 90s ఎండింగ్. చంద్రబాబు నాయుడు గారు కూడా 2వ ముఖ్యమంత్రి అయిన తర్వాత 90s ఎండింగ్ అంటే 2000లో హైటెక్ సిటీ అని చెప్పి మనకి ఐటీ విప్లవం తీసుకురావడం వల్ల ఈ సిటీకి ఇంకా బాగా పెంచింగ్ అయిపోయింది. అట్లా మనకి ఏమిటంటే మైగ్రేటెడ్ పీపుల్స్ పెరిగారు, సిటీలో క్రౌడ్ పెరిగింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనకి ప్రజెంట్ 2025 ఉన్న అప్డేట్ ప్రకారం 30 లక్షల మంది మనకి ఈ సిటీలో ఉంటున్నట్టు ఒక సర్వే రిపోర్ట్ అండి హైదరాబాద్. ఆ తర్వాత రోజుకి 20 నుంచి 30 లక్షల మంది వివిధ పనుల మీద వచ్చి వెళ్ళేవాళ్ళు, స్టే చేసేవాళ్ళు. ఒక రోజు అంటే టెంపరీగా స్టే చేసేవాళ్ళు 20 to 30 lakhs ఉంటారని ఒక ఎస్టిమేషన్. సో 1.5 CR పాపులేషన్ అనేది మనకి హైదరాబాద్ సిటీ మీద వెయిట్ ఉంది. దీనివల్ల చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. మీరు చూసింటారు రీసెంట్ గా కొంచెం వర్షాలు పడ్డప్పుడు కొంచెం వరదలు మెయిన్ ఏరియాలోని ఈ సమస్య ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది సార్. ఎందుకంటారు సార్, అంటే ఇన్ జనరల్ గా అంత రిలేటెడ్ కాకపోయినా అలాంటి సమస్య ఎందుకు తలెత్తుతుంది అంటారు? యాక్చువల్ గా మనకి హైదరాబాద్ సిటీకి ప్రధాన సమస్య ఏంటంటే మీరు డ్రైనేజ్ అండ్ ట్రాఫిక్ ఏమిటంటే ముఖ్యంగా కోర్ హైదరాబాద్ అంటే ఇప్పుడు మనకి కోటి, నాంపల్లి, మేటీపట్నం, ఇట్లా మనకి పంజాగుట్ట, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీ నగర్ లోపల దిల్సుఖ్ నగర్, ఈ పరిధిలో ఉన్నది మొత్తం కూడా ఏంటంటే పాత హైదరాబాద్. వీళ్ళు ఏమిటంటే 100 సంవత్సరాల క్రితం ఆ రోజు ఉన్న జనసాంద్రతను బట్టి రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 20 అడుగుల రోడ్లు, 30 అడుగుల రోడ్లు అట్లా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత
డ్రైనేజ్ సిస్టమ్ అంత అప్డేటెడ్ లేదు. మనకి ఆ రోజుల్లో ఏంటంటే బాత్రూమ్ కూడా తక్కువ, అవుట్కట్స్ లో ఉన్న వాళ్ళు అయితే బయటకి వెళ్ళేవాళ్ళు, సిటీలో కొంచెం నడిచేది. అయితే డ్రైనేజ్ సిస్టమ్ కూడా అప్పట్లో వేసిన డ్రైనేజ్ కొంత కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే సార్. అది ఇప్పుడు రోడ్లు వేడలు చేసి డ్రైనేజ్ మొత్తాన్ని కూడా చిన్న డ్రైనేజ్ కాస్త పెద్ద డ్రైనేజ్ గా సెట్ చేయాలంటే కొన్ని లక్షలు, 5-6 లక్షల కోట్ల బడ్జెట్ అవుతుంది అనేది ఒక అంచనా ఉంది. ఓకే సార్. వాస్తవానికి మొత్తం సిటీ మొత్తం చేయాలంటే అవుటర్ రింగ్ రోడ్ లో మన హైదరాబాద్ మొత్తానికి రోడ్ వేడలు చేసి మళ్ళీ కొత్త డ్రైనేజ్ చేయాలి అంటే వరదలు రాకుండా. అయితే ఇది ముఖ్యంగా ప్రధాన సమస్య సార్. ఎందుకంటే అంత డెవలప్డ్ ఉన్న ఏరియాలో, అంత బాగా రిచ్ గా ఉన్న సిటీలోనే ఎందుకు ఇలాంటి సమస్య వస్తుందని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఇది అసలైన కారణం అనేది చాలా మందికి తెలియదు. ఈ రోజు అయితే నాకు తెలిసి చాలా మందికి అర్థమైపోతుంది ఈ వీడియో చూస్తే. ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ సిటీలు కాకుండా గత కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న మెట్రోపాలిటన్ సిటీలు అన్నిటి కూడా ఇదే సమస్య ఉంది. దాదాపు అంటే బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పూణే అవన్నీ కూడా. మనకి ఇంకేంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా కొంచెం వర్షాలు రీసెంట్ గా క్లౌడ్ బరస్ట్లు ఇవన్నీ అవడం వల్ల కూడా ఏంటంటే రోడ్ల మీద కూడా కొంచెం మీరు చూసి ఉంటారు, వెహికల్స్ కొట్టకపోవడం, కొన్ని సందర్భాల్లో మనుషులు కూడా కొట్టడం, కొన్ని సందర్భాలు మొత్తం మీద సిటీ మీద వెయిట్ ఎక్కువ ఉంటారు. అంటే పాపులేషన్ వెయిట్ కావచ్చు, ట్రాఫిక్ వెయిట్ ఇవన్నీ ఉన్నాయి. వీటిని తగ్గించడం కోసం కొంచెం మల్టిపుల్ డెవలప్మెంట్స్ గవర్నమెంట్ కొంచెం ఫ్యూచర్ సిటీ లాగా ఏర్పాటు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. మరి అంటే సార్ ఈ ఫ్యూచర్ సిటీ కూడా నాకు తెలిసి చాలా బడ్జెట్ అవుతుంది, మరి దీనికి ఎంత బడ్జెట్ కేటాయించవచ్చు? యాక్చువల్లీ ఏం జరిగిందంటే మేడం, ఇది కేసీఆర్ గారు గెలిచిన తర్వాత మనకి ఇది 13,900 ఎకరాల్లో 13,970 ఎకరాల్లో ఫార్మా సిటీ అనేది ప్లాన్ చేశారు అక్కడ. ప్లాన్ చేసి మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ యూనివర్సిటీలన్నీ కూడా జహీరాబాద్ దగ్గర ఉన్న నింజులో కొన్ని రకరకాల చుట్టుపక్కల, హైదరాబాద్ చుట్టుపక్కల చాలా సెజ్లు వచ్చాయి. సెజ్ అంటే SEZ అండి, స్పెషల్ ఎకనామికల్ జోన్. వీటిలో ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఆల్రెడీ దానికి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ వర్క్ కూడా అయిపోయింది. దాదాపు 10,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ అయిపోయింది. ఇక్కడ రైతులకు కూడా కొంచెం ఫ్లాట్లు అలాకేట్ చేయడం, అప్పటికే అమెజాన్ డేటా సెంటర్, దానికి సంబంధించిన పవర్ సప్లై, అలాగే కందుకూరు శ్రీశైలం హైవే, కందుకూరు నుంచి నాగార్జున సాగర్ హైవే యాచారం వరకు 200 అడుగుల రోడ్ల ఏర్పాటు అన్ని కూడా జరిగిపోయాయి. బట్ ఆ తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏంటంటే 2023 డిసెంబర్లో కేవలం ఫార్మాసిటీ చేస్తే మనకి అంతగా ఉండదు, మిగతా అన్ని కంపెనీలు కూడా, మిగతా అంటే IT సెక్టర్ కావచ్చు, మనకి హార్డ్వేర్ పార్కులు, ఫర్నిచర్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ అన్ని కూడా మనకి ఇక్కడ తీసుకొచ్చి మరో మినీ హైదరాబాద్. యాక్చువల్గా ఏంటంటే మేడం, ఇండియా అనేది మనకి ఒక మినీ ప్రపంచం, మినీ వరల్డ్. ఎందుకంటే ప్రపంచంలో ఉండే అన్ని రకాల వాతావరణం మన భారతదేశంలో. పోలేకపోతే కాశ్మీర్ పోవచ్చు, దుబాయ్ తారడానికి పోలేకపోతే మన రాజస్థాన్ పోవచ్చు. అంటే అన్ని రకాల వాతావరణాలు మనకి హైదరాబాద్ లో. అవును సార్, ముఖ్యంగా ఇది నిజంగా ప్లేస్. హైదరాబాద్ లో ఏది అతి ఉండదు, ఏది మరీ అనావృష్టి లాగా ఉండదు, అంత సమపాలలో లాగా మీడియంగా ఉంటుంది. కాబట్టి చాలా అనుకూలమైన ప్లేస్ అయితే హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. అయితే మనకి ఇంకోటి ఏంటంటే, హైదరాబాద్ మన ఇండియాలో కూడా మనకి 29 రాష్ట్రాలు ఉన్నాయి మేడం, తెలంగాణతో కలుపుకొని. 29 రాష్ట్రాల్లో ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి కూడా హైదరాబాద్ లో ఉద్యోగం లేదా వ్యాపారం చేసుకుంటూ ఉండే వాళ్ళు ఉన్నారు. 29 రాష్ట్రాల జనం ఏదో ఒక పని చేసుకుంటే ఇక్కడ ఉంటారు. మరీ ముఖ్యంగా ఏంటంటే సౌత్ ఇండియాలో ఉన్న మనకి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మనకి పక్కనే ఉన్న ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఈ 7 రాష్ట్రాల నుంచి 7-8 రాష్ట్రాల నుంచి ఇంకా ఎక్కువ మంది ఇక్కడ ఉంటారు అనమాట. మధ్యప్రదేశ్ లో కూడా చాలా మంది ఉంటారు. సో మల్టిపుల్ పీపుల్స్ ఇక్కడ ఉండటం వల్ల మనకేంటంటే ఫ్యూచర్ సిటీ అనేది కూడా కొంచెం మల్టిపుల్ డెవలప్మెంట్స్ పట్టుకొస్తే ఒక్కొక్క దాని మీద డిపెండ్ అయిన వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఇప్పుడు కేవలం ఫార్మా సిటీ పట్టుకొస్తే ఏమైతుందంటే ఫార్మా ఫీల్డ్ లో ఉన్న పీపుల్ మాత్రం అటు మైగ్రేట్ అవ్వడానికి, షిఫ్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ టోటల్ క్రౌడ్ ని కొంచెం కంట్రోల్ చేయాలి. ముఖ్యంగా కొత్తగా మైగ్రేట్ అయ్యే పీపుల్ ని అటు డైవర్ట్ చేయాలంటే మాత్రం మల్టిపుల్ డెవలప్మెంట్స్ తీసుకురావాలని మనకి ఫ్యూచర్ సిటీ ప్లాన్ చేయడం జరిగింది హైదరాబాద్. దీన్ని భారత్ ఫ్యూచర్ సిటీగా నామకరణం చేయడం జరిగింది. ఓకే సార్, మరి ఈ ఫ్యూచర్ సిటీని ఏ టెక్నాలజీతో వాళ్ళు నిర్మాణం చేపట్టబోతున్నారు సార్? ఓకే, ఇది కంప్లీట్ గా నెట్ జీరో సిటీ మేడం, అంటే జీరో పొల్యూషన్. ఓకే. అండ్ మనకి ఫ్యూచర్ సిటీ వచ్చేసి లొకేషన్ లో మనకి ORR అండ్ RRR మధ్యలో, అంటే అవుటర్ రింగ్ రోడ్ RRR మధ్యలో, హైదరాబాద్ కి ఆగ్నేయం దిశలో. ఆగ్నేయం దిశలో అంటే మనకి తూర్పు దక్షిణానికి మధ్యలో, ఇబ్రహీంపట్నం మీదకి వెళ్ళే నాగార్జున సాగర్ హైవే నుంచి కర్తాలు, ఆమంగల్ మీదకి వెళ్ళే శ్రీశైలం హైవేకి మధ్యలో, అంటే ORR అటు RRR మధ్యలో, ఈ శ్రీశైలం హైవే, సాగర్ హైవేకి మధ్యలో మనకి ప్రస్తుతానికి ఇది 20,000 ఎకరాల్లో కంప్లీట్ గా 20,000 ఎకరాలు ఇండస్ట్రీస్ పర్పస్ ల్యాండ్ పూలింగ్ చేసే ప్రాసెస్ మొదలు పెట్టారు. ఆల్రెడీ 12,000 ఎకరాలు అయిపోయింది, ఇంకొక 5,000-6,000 ఎకరాలు చేస్తారు. ఇంకా రియల్ ఎస్టేట్ వెంచర్స్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు DDCP అప్రూవల్ వచ్చిన ప్రాజెక్ట్ అయితేనేమి, కొత్తగా రాబోయే FCDA, ఈ FCDA కూడా మేడం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. దీన్ని మనకి మన మార్చి 12, 2025 నాడు దీన్ని గెజెట్ విడుదల చేయడం జరిగింది. మొన్న సెప్టెంబర్ 26 మనకి దీనికి సంబంధించిన శంకుస్థాపనలు కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరిగాయి. ఆ కార్యక్రమానికి నేను కూడా వెళ్ళాను. అండ్ సో కంప్లీట్ గా FCDA అనేది ఇప్పుడు మనకి HMDA లాగానే FCDA అనేది ఒకటి ఏర్పాటు చేసి అక్కడ జరిగే ప్రతి యాక్టివిటీని కూడా దగ్గర నుండి మానిటరింగ్ చేయడానికి,
అలాగే దీనికి చైర్మన్ గా కూడా ముఖ్యమంత్రి గారే వ్యవహరిస్తున్నారు, వేరే వాళ్ళకి ఇవ్వకుండా. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు కూడా యాదగిరిగుట్టం డెవలప్మెంట్ చేసేటప్పుడు వైటీడీఏ చైర్మన్ గా ఆయనే ఉన్నారు. ఎందుకంటే వేరే వాళ్ళు ఉంటే కొంచెం ఇతర సమస్యలు ఏమైనా రావచ్చేమో అని. ఇప్పుడు దీన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రెస్టీజ్ గా తీసుకొని ఆ ఎఫ్సిడిఏ చైర్మన్ గా కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఆయనే కొనసాగుతున్నారు. సో ఈ మొత్తం కూడా క్లియర్ మానిటరింగ్ ఉంటుంది. వెంచర్కి ఇచ్చే పర్మిషన్లు కావచ్చు, కంపెనీలకు ఇచ్చే పర్మిషన్లు కావచ్చు, వర్క్ సూపర్వైజింగ్ మొత్తం కూడా అక్కడ నుంచే జరుగుతుంది. మరి ఏ సంవత్సరంలో ఈ ఫ్యూచర్ ఏఐ సిటీ ఏదైతే ఉందో అది ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి? అంటే కమింగ్ 2-3 years లో స్టార్ట్ అవుతుందా, లేకపోతే ఇంకా 5 ఏళ్ళు అలా పడుతుందంటారా? సరే, గవర్నమెంట్ చెప్పడం అయితే 2 years లో మెజారిటీ కంపెనీస్ అంటే ఆపరేషన్స్ అయితే ఇంకొక 3-4 years పడుతుంది మేడం. అంటే ప్రారంభోత్సవాలు జరగడానికి ఇప్పుడు అంతా శంకుస్థాపన దశలో ఉంది. అమెజాన్ డేటా సెంటర్ అయితే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. టోటల్ కన్స్ట్రక్షన్ అయిపోయి కూడా మనకి మీర్ఖాన్పేటలో అది జరుగుతూనే ఉంది. పవర్ సబ్ స్టేషన్లు వచ్చేసాయి. అండ్ అక్కడ రైతులకి ల్యాండ్ పూలింగ్ లో ల్యాండ్ ఇచ్చిన రైతులకి కాంపెన్సేషన్ తో పాటు, నష్టపరిహారంతో పాటు కొంత ఒక ఎకరానికి 120 గజాల చొప్పున మనకి వాళ్ళకి కార్డు కూడా కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి కూడా డెవలప్మెంట్లు అయిపోయాయి. అండ్ ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ ఒకటి దాదాపు 70-80% అయిపోయింది మేడం. నేను కూడా దాన్ని విజిట్ చేశాను. అలాగే మనకి చాలా కంపెనీలు శంకుస్థాపనలు జరిగాయి. ఇంకా రాబోయే ఒక సంవత్సరంలోనే దాదాపు మనకున్న సమాచారం ప్రకారం 40-50 కంపెనీలు శంకుస్థాపన జరిగి 3-4 సంవత్సరాల్లో కొన్ని ప్రారంభోత్సవాలు జరిగి 2030 నుంచి 35 లోపు 80-90% మనకి ఫ్యూచర్ సిటీ అయితే కంప్లీట్ అవుతుంది. అంటే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఎందుకంటే కొన్ని టెక్నికల్ సమస్యలు కూడా ఉన్నాయి. కొంత ల్యాండ్ పూలింగ్ కాడ కూడా కొంతమంది రైతులు ఇప్పుడు వాళ్ళకున్న పరిస్థితులు కావచ్చు, మార్కెట్ ఇబ్బందులు కావచ్చు, కొంచెం ల్యాండ్ పూలింగ్ ఇవ్వడానికి కూడా జనాలు త్వరగా ముందుకు రావట్లేదు. ఇంకా కొంచెం బ్యూరోక్రాట్ కూడా చాలా మంది ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ షిఫ్ట్ అయ్యి కొంచెం అప్రూవల్ ప్రాసెస్ కూడా కొన్ని సందర్భాల్లో లేట్ అవుతుంటాయి. ఇంకేమిటంటే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. దానివల్ల ఏంటంటే మనం అనుకున్నంత 4-5 సంవత్సరాలు కాకపోయినా కనీసం 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు అయితే 100% పూర్తవుతుంది. ఓకే సార్, మరి ఫ్యూచర్ ఏ సిటీ ఎంతైనా సరే నిర్మాణం కాబోతుంది అంటే దాన్ని బట్టి ఏంటి అని అంటే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. కాకపోతే రియల్ ఎస్టేట్ పరంగా అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కూడా డిమాండ్ బాగా పెరుగుతుంది అని వచ్చి సార్. మరి ఆ టైం కల్లా ఎంత రేంజ్ లో పెరిగే అవకాశాలు ఉన్నాయి? మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు మేడం, ఫ్యూచర్ సిటీ అనేది మనకి ఓఆర్ఆర్ నుంచి రాబోయే రీజనల్ లింక్ ట్రిపుల్ మధ్యలో శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవే మధ్యలో 7 మండలాలు అంటే ఆ 7 మండలాలు కూడా ఇబ్రహీంపట్నం, మంచాల్, యాచారం, రోజు మనకి మహేశ్వరం, కందుకూరు, కర్తాలు, ఆమనగల్, ఈ 7 మండలాల్లో పరిధిలో మొత్తం మనకి 56 గ్రామాల్లో ఈ ఫ్యూచర్ సిటీ అనేది రాబోతా ఉంది. సో ఆ 56 గ్రామాలకు సంబంధించి ఇప్పుడు రన్నింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. కొన్ని గతంలో కొన్ని కస్టమర్స్ ఉన్నారు. అన్ని కంపెనీస్ కూడా రాబోతున్నాయి. అవన్నీ కూడా హార్డ్ కేక్ అవబోతా ఉన్నాయి ఖచ్చితంగా. అండ్ మనకి ఇటు ఎయిర్పోర్ట్ యాక్సెస్ కూడా దగ్గర ఉండటం, ఇంకా మరీ ముఖ్యంగా ఏంటంటే ఎన్విరాన్మెంట్ పరంగా కూడా అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉందండి. యాక్చువల్ గవర్నమెంట్ కూడా అక్కడ ఎందుకు ఫోకస్ చేసిందంటే గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది, ప్లస్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తక్కువ అండి. ఎందుకంటే మనకి రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి. దానివల్ల అన్ని రకాలుగా బాగుంటుందని గవర్నమెంట్ అక్కడ ఫోకస్ చేసింది. మీరు అన్నట్టు కొంచెం ఆ 7 మండలాల్లో కూడా ల్యాండ్ మంచిగా డిమాండ్ పెరిగింది. సార్, మరి హైదరాబాద్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ని ఎలా ఆకర్షించవచ్చు అంటారు? ఎందుకంటే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా హైదరాబాద్ ఎప్పుడు అందరికీ ఒక మెయిన్ పాయింట్ లాగే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, పెట్టుబడులు పెడుతుంటారు. మరి గ్లోబల్ గా చూస్తే ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఎందుకంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టే భారతదేశం అంటే ఒక మినీ ప్రపంచం. అందులో మన హైదరాబాద్ అనేది ఒక మినీ ఇండియా. ఎందుకంటే 29 రాష్ట్రాల జనం ఉంటారు. మరీ ముఖ్యంగా 7-8 రాష్ట్రాల జనం ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు మన సిటీలో. మనం ఇంతకుముందు చెప్పుకున్న సౌత్ ఇండియా స్టేట్ నుంచి నార్త్ నుంచి కొన్ని కంప్లీట్గా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళంతా కూడా ఏంటంటే ఐటీ, ఫార్మా, హార్డ్వేర్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, డిఫరెంట్ సెక్టర్లో ఇక్కడ స్టిక్ ఆన్ అయి ఉంటారు. సో అదొక మేజర్ అడ్వాంటేజ్. అయితే మనకి ఫస్ట్ దీని గురించి మాట్లాడుకోవాలంటే మంచి వాతావరణం ఉంటుంది మేడం హైదరాబాద్. మీరు చూసుకుంటే మనకి ఎన్ఆర్ఎస్సి అని ఒకటి ఉంటుంది, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. అంటే మనకి శాటిలైట్ ఆపరేటింగ్ చేస్తాం. అది ప్రీవియస్ లో బెంగళూరు ఉండేది. అక్కడ కూడా అన్కంఫర్ట్ గా ఉంది, వెదర్ వాళ్ళకి సెట్ అవ్వక మనకి ఇక్కడ హైదరాబాద్ లోనే షాద్నగర్ లో దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకంటే భారతదేశం మొత్తం మీద కూడా సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న దక్కన్ పీఠభూమి మన హైదరాబాద్. అంటే మనకి కొండలు, ఈ పర్వతాలు ఉండొచ్చు, బట్ అక్కడికి వెళ్ళలేరు కదా ప్రతి చిన్న విషయం. సో మామూలుగా మనకి పీపుల్ ఆపరేషన్స్ నడిచేది అంటే మనకి ఎంప్లాయ్మెంట్ కావచ్చు, రెసిడెన్షియల్ డెవలప్మెంట్స్ కావచ్చు, ఏదైనా నడిచే ఒక ప్రాంతంలో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తైన ప్రాంతం మన హైదరాబాద్. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ కొంచెం క్లైమేట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం రీసెంట్ గా కొంచెం పొల్యూషన్ పెరుగుతుందని మనకి ఇండికేషన్స్ వస్తున్నాయి. కానీ మీరు చూసుకుంటే ఇంత ముందు గత 10 సంవత్సరాల క్రితం వరకు కూడా పల్లెటూరులో ఎవరన్నా ఏజ్డ్ పర్సన్స్ ఉంటే 50-60 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ వాళ్ళ పిల్లలు ఇక్కడ హైదరాబాద్ లో జాబ్ బిజినెస్ చేస్తుంటే వాళ్ళని చూడటానికి వచ్చి వీళ్ళు ఒక 4 రోజులు ఇక్కడ ఉన్నారంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా చెక్ అయ్యాయి. 10 సంవత్సరాల క్రితం వరకు
2010-15 వరకు, ఎందుకంటే అంత మంచి వెదర్ ఉండేది మన దగ్గర. అవును సార్. ఆ తర్వాత ఇంకా మనం మాట్లాడుకుంటే ఇంకా జీవ వైవిధ్యం, ఎందుకంటే ఇక్కడ అన్ని మీరు చూసుకుంటే ప్రగతి నగర్ కుగట్పల్లిలో కూడా మనకి నెమళ్ళు జింకలు కనిపిస్తాయి. అవును సార్, కొంచెం మనం డీప్ గా కొంచెం కాస్త సిటీ దాటి వెళ్ళినా కూడా చాలా గ్రీనరీ ఉంటుంది, మనకి జంతువులు ఉంటాయి. ఈస్ట్ హైదరాబాద్ లోనే జిహెచ్ఎంసీ లిమిట్ హైత్ నగర్ లోనే మనకి నెమళ్ళు నెంబర్ ఆఫ్ ఉంటాయి. అంటే మనకి అడవుల్లో ఉండే పక్షులు, క్రూరమృగాలుగా ఉన్న కొంచెం జంతువులు, ఇవన్నీ కూడా మనకి అవుటర్ రింగ్ రోడ్ లిమిట్ లో ఉంటాయి. సో ఇటు మనకి జీవ వైవిధ్యం అనేది అంత బ్యాలెన్స్డ్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. మనకి కనెక్టివిటీ కూడా ఇంకోటి ఏంటంటే, మీరు ఇండియా మొత్తం మీద మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకుని చూసుకున్నా కూడా హైదరాబాద్ కు ఉన్నంత కనెక్టివిటీ రోడ్లు ఏ సిటీకి ఉండవు. 5 నేషనల్ హైవేలు ఉంటాయి. విజయవాడ హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, ముంబై హైవే, మనకి నాందేడ్ హైవే ఉంటుంది, ఇటు మనకి వరంగల్ హైవే ఉంటుంది. ఇట్లా మనకి నేషనల్ హైవేలు ఉంటాయి. ఇంకా రేడియల్ రోడ్లు, 100 ఫీట్ రోడ్లు, 200 ఫీట్ రోడ్లు అయితే లెక్కలేవు. సో మనకి అన్ని వైపుల నుంచి హైదరాబాద్ మనం మధ్య భాగంలో ఉండటం వల్ల 4 వైపుల నుంచి కూడా అన్ని మేజర్ టౌన్స్ నుంచి, మేజర్ స్టేట్ నుంచి మనకి కనెక్టివిటీ ఉందన్నమాట. సో ట్రాన్స్పోర్ట్, ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, అది కూడా మనకి ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ అని చెప్పుకుంటారు. ఎందుకంటే 5,000 ఎకరాలు మనకి 5,000 ఎకరాల్లో మనకి ఎయిర్పోర్ట్ అనేది ఉంది. మరి సార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు కాబట్టి మరి దానికి కూడా ఏమైనా చేంజెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఎందుకనంటే అఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి దానికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఎక్కువగా అది వాడుకలో కూడా ఉంటుంది, కొంచెం సిటీకి దూరంగా ఉంటుంది కాబట్టి పర్యావరణం కూడా చాలా బాగుంటుంది. మరి ఇలాంటి సిటీలు వచ్చినప్పుడు ఇంకెంత అభివృద్ధి చెందే అవకాశం ఉందంట? ఇదేంటంటే అండి, మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి అప్పట్లోనే ల్యాండ్ పూలింగ్ 5,000 ఎకరాలు చేసి పెట్టారు. అందులో మనకి దాదాపు ఇప్పుడు 3,000 ఎకరాలు ఉపయోగిస్తున్నారు. అందులో కూడా రన్వేలు కావచ్చు, టెర్మినల్స్ కావచ్చు, కొన్ని కార్గోలు కావచ్చు, ఎయిర్వే మనకి ఏరో సిటీ హబ్లు కావచ్చు, ఇటన్నీ వాడుతున్నాం. ఇప్పుడు మనకి ఇంకా కొంచెం డెవలప్మెంట్స్ పెరిగి, ఇంకా కంపెనీస్ క్రౌడ్ పెరిగిందంటే ఆ మిగతా 2,000 ఎకరాలను కూడా ఎయిర్పోర్ట్ కోసం మనకి వీళ్ళు ఇంకా ఇంకో టెర్మినల్ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మనోళ్ళు ఓవరాల్ అయితే ల్యాండ్ పూలింగ్ రెడీ చేసి పెట్టుకున్నారు. సో మనకి మీరు చూస్తున్నారు కదా, ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం కూడా మనకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తే 15 సంవత్సరాల క్రితం చాలా ఖాళీగా ఉండేది. జనరల్ గా మనం అక్కడ గంటలు కూడా కూర్చునేటోళ్ళు. చాలా మంది టూరిజం వచ్చిన వాళ్ళు కూడా అక్కడ గంటలు కూర్చున్నారు. ఇప్పుడు చాలా మంది మీరు చూసే ఉంటారు, మన వాళ్ళు ఎవరైనా ఎంఎస్ చేయడానికి వెళ్తుంటే సెండ్ ఆఫ్ ఇద్దామని వెళ్తే నిలబడటానికి చోటు ఉండదు ఎయిర్పోర్ట్ లో. సో అంత హెవీ క్రౌడ్ అనేది ఆకలి పోకలు పెరిగినాయి మనకి గ్లోబల్ వైడ్ గా. మనకి కనెక్టివిటీ పెరిగింది. అని మీరు అడిగినప్పుడు ఇన్వెస్టర్స్ ని ఎలా అట్రాక్ట్ చేస్తున్నామంటే, మనకి బిజినెస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ పాలసీస్ ఉన్నాయండి. జనరల్ ఇప్పుడు మీరు ఒక మంచి కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కంపెనీ కానీ హైదరాబాద్ వస్తుందంటే, గతంలో మనం మాట్లాడుకుంటే 80s 90s నుంచి అప్పుడు ఎన్టీఆర్ చంద్రబాబు గారి నుంచి, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మొన్నటి వరకు మన కేసీఆర్ గారు కావచ్చు, నేడున్న రేవంత్ రెడ్డి గారి వరకు కావచ్చు, ప్రతి ముఖ్యమంత్రికి కూడా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా ఏదన్నా హైదరాబాద్ కి లేదా తెలంగాణలో ఒక పెద్ద కంపెనీ వస్తుంది పెట్టుబడి కంటే వాళ్ళకి రెడ్ కార్పెట్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో కాంప్రమైజ్ కాదు ఏ పార్టీ వచ్చినప్పుడు. సో మనకి బిజినెస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్స్ ఉంటాయి ఇక్కడ. రెండోది ఏంటంటే మనకి స్ట్రాంగ్ టాలెంట్ పూల్ ఉంది, ముఖ్యంగా తెలుగు పీపుల్. మొన్నటి వరకు అంతా కలిసే ఉన్నాం కాబట్టి మైక్రోసాఫ్ట్ CEO కూడా మన తెలుగు పర్సన్. అక్కడ నుంచి చూసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ ఇక్కడ మనకి బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి, IITలు ఉన్నాయి కండి దగ్గర, ఇంకా మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి హైదరాబాద్ లో. సో వీటన్నిటి వల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఇంజనీర్స్ కావచ్చు, ఫార్మసిటీ కావచ్చు, మనకి లాయర్స్, మనకి నల్సార్ యూనివర్సిటీ ఉంది. అన్ని రకాల సెగ్మెంట్లలో కూడా మన దగ్గర హైదరాబాద్ లో లేని ఎడ్యుకేషన్ అంటూ లేదు. ఒక పర్సన్ వాడు ఏం చదువుకోవాలన్నా మన దగ్గర హైదరాబాద్ లో దానికి సంబంధించి ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మంచి స్కిల్ తో రెడీ అవుతారు. ఇంకా తర్వాత మనకి లో కాస్ట్, బెంగళూరు ముంబైతో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ లో ఈ రోజు కూడా రెంట్ తక్కువ, అవును సార్, ఒక రకంగా బస్ ఛార్జీలు తక్కువ, మెట్రో టికెట్ తక్కువ, ఇట్లా చాలా రకాలు. కొన్ని ఉండొచ్చు, 1-2 ఎక్కువ, కానీ జనరల్ గా ఒక కామన్ పీపుల్ బతకాలంటే మాత్రం నెలకి ఇప్పుడు ఒక ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ బతకాలంటే, ఒక అవుట్కట్స్ కి వెళ్ళారంటే 10-15 వేలు జీతంతో కూడా ఈ రోజు కూడా నెల జీవితం గడుపుకోగలరు. మిగతా సిటీలో ఆ పరిస్థితి లేదు. సో అలాగే పిల్లగాళ్ళ ఎడ్యుకేషన్ తోటి ఒక ఫ్యామిలీ బతకాలంటే ఈ రోజు కూడా 20-30 వేలు ఖర్చు తోటి ఒక ఫ్యామిలీని బతికించుకునే అవకాశం మన సిటీలో ఉందన్నమాట. సో లో కాస్ట్ ఉండడం వల్ల ఏంటంటే మైగ్రేటెడ్ పీపుల్స్ పెరిగారు. నార్త్ నుంచి సౌత్ నుంచి కూడా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా మంది ఒకప్పుడు ముంబై, అరబ్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళంతా కూడా ఇప్పుడు హైదరాబాద్ లో వచ్చి ఏదో ఒక పని చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇతర సిటీలతో పోలిస్తే, అక్కడ ఖర్చుతో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ. అండ్ మనకి ఎస్పెషల్లీ క్వాలిటీ లైఫ్, లాస్ట్ టైం మనం అనుకున్నట్టు కొంచెం వెదర్ కూడా మంచిగా ఉండడం వల్ల ఇక్కడ మనకి క్యూర్నెస్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి, ముఖ్యంగా మనకి మెడికల్ టూరిజం వల్ల ఏమైతుందంటే మనకి ఇంటర్నేషనల్ పేషెంట్ కూడా ఇప్పుడు వచ్చి పెద్ద పెద్ద హాస్పిటల్ మన హైదరాబాద్ లో చూపించుకొని వెళ్తున్నారు. అవును సార్, ఇది కూడా జనరల్ గా వింటూనే ఉన్నాము. అక్కడ కాస్ట్ చూసుకుంటే చాలా డబుల్ అని చెప్పేసి, అదే ట్రీట్మెంట్ ఇక్కడ మన హైదరాబాద్ లో ఉండే హాస్పిటల్స్ లో చాలా తక్కువ ఖర్చులో అవుతున్నాయని చెప్పి
చాలా మంది ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకున్న సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి. అదే మేడం, మనకి అదొకటి మనకి విజనరీ డెవలప్మెంట్స్ కొన్ని అంటే ఖచ్చితంగా మన వాళ్ళు ముందే ఒక మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేస్తారు. హెచ్ఎండిఏ ఉందంటే 2030కి ఈ డెవలప్మెంట్లు వస్తున్నాయని మనకి మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ 2047 2047 2050 కూడా ఒక మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. సో దీనికి సంబంధించి కూడా నెక్స్ట్ ఎక్కడెక్కడ ఏ డెవలప్మెంట్ వస్తాయి చెప్పడం వల్ల ఇటు పబ్లిక్ కి ఇటు ఇన్వెస్టర్స్ కి అంటే మనకి కంపెనీ మేనేజ్మెంట్ కూడా ఒక క్లారిటీ వస్తుంది. దాని ప్రకారం ముందుకెళ్ళడానికి చాలా బాగుంటుంది అనమాట. సో విజనరీ డెవలప్మెంట్స్ మనకు మంచిగా ఉంటాయి. కొంచెం క్వాలిటీ పీపుల్ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, మంచి ఎన్విరాన్మెంట్ ఉంటాం, మనకి వాటర్ కనెక్టివిటీ ఇటు కృష్ణా నది నుంచి కొంచెం పైప్ లైన్ ద్వారా మనకి సిటీకి నీళ్ళు ఇచ్చుకోవడం, అటు గోదావరి నది మీద నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మనకి నీళ్లు రావడం, మనకి గండిపేట మనకి 2 చెరువులు ఉన్నాయి, ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్. ఆ 2 పెద్ద చెరువులు కూడా కొంచెం స్టోరేజ్ అన్ని క్లియర్ చేసి మంచిగా ప్యూరిఫై చేసుకుంటే ఎప్పటికప్పుడు సిటీకి నీళ్ళు ఇవ్వడం, ఇట్లా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మనకి ఇబ్బంది లేదు. కానీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే కొంచెం క్లౌడ్ బరస్ట్ అయినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు కొంచెం వరదలు చిన్న సమస్యలు ఉన్నాయి. అవి కూడా తొందరలోనే పరిష్కారం అవుతాయి. సార్ మరి హైదరాబాద్ లో ముఖ్యంగా ఎలాంటి హబ్బులు రాబోతున్నాయి, అలాగే స్మార్ట్ సిటీకి సంబంధించి కూడా చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అండ్ వాటి గురించి కూడా చాలా చర్చించుకోవడం జరిగింది. మరి వాటిల్లో ఏంటి చేంజెస్ జరగబోతున్నాయి అంటారు? ఎస్ మేడం, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనకి ఫ్యూచర్ సిటీలో వచ్చే హబ్బులు చూసుకుంటే ఏ టెక్నాలజీ హబ్ ఒకటి వస్తుంది, మళ్ళీ మనకి ఫార్మా లైఫ్ సైన్సెస్ హబ్బులు వస్తున్నాయి, ఇంకా హెల్త్ అండ్ మెడికల్ టూరిజం సపరేట్ గా రాబోతా ఉంది, అండ్ క్యాంపస్ స్కిల్ డెవలప్మెంట్ హబ్. ఎందుకంటే మనకి ఇండియన్ స్కిల్ యూనివర్సిటీ అని మనకి సపరేట్ గా వస్తుంది. ఇది మనకి మెగా ఇంజనీరింగ్ సంస్థ వాళ్ళు దాన్ని కాంటాక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ దీనికి చైర్మన్ గా కూడా మనకి మహేంద్ర చైర్మన్ గారు ఆనంద్ మహేంద్ర గారు దీనికి చైర్మన్ గారు స్కిల్ యూనివర్సిటీకి ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలోనే తొందరగా కన్స్ట్రక్షన్ కూడా అయిపోతుంది. అండ్ మనకి గోల్ఫ్ కోర్స్ ఇంకా స్పోర్ట్స్ హబ్బులు రాబోతున్నాయి మేడం. ఇప్పుడు మనకి ఉప్పల్ క్రికెట్ స్టేడియం మీరు చూసే ఉంటారు. సమ్మర్ వచ్చిందంటే మాకు ఈస్ట్ హైదరాబాద్ లో ఉండేవాళ్ళు, ముఖ్యంగా మాకు ఎల్బీ నగర్ వనస్థలిపురంకి ఉండేవాళ్ళు ఎంప్లాయ్మెంట్ పర్పస్ ఈ సికింద్రాబాద్ మీదుగా కూకట్పల్లి హైటెక్ సిటీ వచ్చే వాళ్ళకి ఐపీఎల్ వచ్చిందంటే ఒక నరకం రోడ్ల మీద. ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ జామ్ మనకి ఆ నెల రోజులు కూడా. ఇంకొకటి ఏంటంటే మనకి అది చుట్టూ హెవీ డెవలప్మెంట్స్ రావడం వల్ల అటు సెక్యూరిటీ పర్పస్ కావచ్చు, కొంచెం ఎన్విరాన్మెంట్ వల్ల పర్పస్ కావచ్చు, కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఇంటర్నేషనల్ స్టేడియం కూడా మనకి కొంచెం అవుటర్ రింగ్ రోడ్ బయటకి ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కూడా ఫ్యూచర్ సిటీ లిమిట్స్ లోనే వస్తుంది. సో మనకి క్రికెట్ స్టేడియం ఇంకా మనకి గోల్ఫ్ కోర్టులు వస్తున్నాయి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఈ సిటీలు వస్తున్నాయి, ఎలక్ట్రానిక్ సిటీలు. దానికి 400 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ అలొకేషన్ జరిగింది. ఫర్నిచర్ సిటీ హబ్లు వస్తున్నాయి, దీనికి 250 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. ఇంకా మనకి ఎంటర్టైన్మెంట్ హబ్లు వస్తున్నాయి మేడం. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ లాంటి స్టూడియో ఇంకొకటి కూడా మరొక స్టూడియో మనకి అక్కడ ఏర్పాటు చేయడానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. అలాగే ఒక 3 రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు మనకి యూసఫ్ గూడలో ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఈ సినీ కార్మికులు ప్లస్ సినిమాలో ఉండే ప్రముఖులందరికీ కూడా అక్కడ ఇళ్ల కోసం ఏర్పాటు ప్రముఖులకేమో స్టూడియో స్థలాలు ఇవ్వడానికి ఏర్పాటు జరుగుతున్నాయి. అలాగే సినీ ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళందరికీ అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అక్కడ మేము ప్లాన్ చేస్తున్నామని ఒక 3 రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ లో అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎంటర్టైన్మెంట్ హబ్బులు కూడా చాలా రాబోతా ఉన్నాయి. సో ఇది మనకి రకరకాల హబ్బులు వస్తున్నాయి మేడం. తర్వాత మీరు అడిగినట్టుగా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ ఏంటంటే మేడం SCM అంటే స్మార్ట్ సిటీ మిషనిజం. ఇది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది దీని మీద. స్టేట్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ దీని మీద ఆడిటింగ్ కావచ్చు, ఇంకా మంచి చెడు అంతా కూడా కేంద్ర పర్యవేక్షణలో జరుగుతుంటాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకి మేజర్ స్మార్ట్ సిటీలో వచ్చేసి హైదరాబాద్ కి భారత్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్, ఇంకోటి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, మూసీ MRDP, మనకి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి, ఈ మేజర్ ప్రాజెక్ట్ అనమాట. ఆ తర్వాత RRR ఒకటి రీజనల్ రింగ్ రోడ్, ఇది భారతమాల ప్రాజెక్ట్ ద్వారా ఇది ఒకటి జరుగుతుంది. సో వీటిని కేంద్ర పర్యవేక్షణలో మనకి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ముందుకు నడిపించబోతుంది. వీటి వల్ల ఏంటంటే మేజర్ ఇప్పుడు మనకి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. వీటి మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే లివ్, లెర్న్, వర్క్ అండ్ ప్లే. అంటే అన్ని రకాలుగా, అంటే ఒక ఎంప్లాయీ అక్కడే జాబ్ చేసుకోవాలి, అక్కడే ఉండాలి, అక్కడే ఆడుకోవాలి, అక్కడే ఎంటర్టైన్మెంట్, అటు ఇటు తిరిగే పని కూడా లేకుండా ప్రభుత్వాలు అనేవి ప్లాన్ చేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత కొంచెం నిధులు విడుదల, ఇట్లా రకరకాల అన్ని కూడా మనకి దానికి సంబంధించిన ఆఫీస్ ఎలా చేయడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సార్ మరి హైదరాబాద్ లో చాలా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది సార్, దానికి ముఖ్య కారణాలు ఏంటంటారు? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డిమాండ్ అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టే మేడం, అందులో మనకి మైగ్రేటెడ్ పీపుల్ ఎక్కువ మంది వస్తుంటారు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇక్కడే ఉంటుంది. జనరల్గా మీరు వేరే సిటీలు చూసుకుంటే అది దేనికన్నా ఒకదానికే ఫేమస్, అయితే ఐటీకా, ఫార్మాకా, ఇంకా దేనికో. మన హైదరాబాద్ అట్ట కాదు, మల్టిపుల్. ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్లో మనది ఫేమస్, ఎందుకంటే వరల్డ్ టాప్ కంపెనీస్ హెడ్ ఆఫీస్ కూడా ఇప్పుడు మనకి అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా మనకి హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ చేస్తుంది. డేటా సెంటర్లు మనకి ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ 4 డేటా సెంటర్లు, అమెజాన్ ఒక 3 డేటా సెంటర్లు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసింది. ఇంకా వేరే డేటా సెంటర్ ప్లాన్ చేస్తున్నాయి. ఆదాని డేటా సెంటర్ వస్తుంది. ఇంకా నెంబర్ ఆఫ్ డేటా సెంటర్లు మనకి హైదరాబాద్ లో ఉంటున్నాయి.
దాని తర్వాత మనకి ఫార్మాలో చూసుకుంటే మీరు ఆల్రెడీ జిఆర్ వాల్యూలో భారత్ బయోటిక్ కరోనా వైరస్ కి మనకి ఇంజెక్షన్ కనిపెట్టింది కూడా మన హైదరాబాద్ లోని భారత్ బయోటిక్ లోనే. ఓకే ఓకే సార్. సో ఇట్లా ఫార్మాలో కూడా మనం ఎంతో ఫేమస్ అన్నమాట. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, 4-5 చర్చలు కలిపి. అండ్ మనకి ఇంకా ఫర్నిచర్ హబ్లు ఉన్నాయి. ఇక్కడ తయారయ్యే ఫర్నిచర్ కి మనకి వరల్డ్ వైడ్ గా డిమాండ్ ఉంది. ఆ తర్వాత మనకి ఎయిర్పోర్ట్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మీరు చూసుకుంటే ఏషియన్ కంట్రీస్ లో ఏ సిటీకి కూడా 360 degrees అవుటర్ రింగ్ రోడ్ లేదు. మనకి 158 కిలోమీటర్లు మనకి హైదరాబాద్ కి అవుటర్ రింగ్ రోడ్ ఉంది అనమాట. సో ఏ సిటీకి కూడా ఇంత డిస్టెన్స్ తోటి 360 degrees లో సిటీ లేదు. మిగతా సిటీలకి ఏంటంటే వన్ సైడ్ ఉంటుంది, హాఫ్ సైడ్ ఉంటుంది. సో మనకి ఫ్లైఓవర్స్, MMTS, RRR రాబోతా ఉంది. ఇంకా జీవన ప్రమాణాలు, క్వాలిటీ ఆఫ్ లైఫ్, పెట్టుబడి, రాబడి, అంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎస్పెషల్లీ ఇప్పుడు ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు అయితే మీరు ఆల్రెడీ చాలా మంది చూస్తూనే ఉంటారు సోషల్ మీడియాలో కూడా. పాత వీడియోలన్నీ వైరల్ అవుతుంటాయి, ముఖ్యంగా సినిమా హీరోలు చెప్తుంటారు గతంలో ఒక 20 సంవత్సరాల క్రితం మేము పోతే అక్కడ ఎకరం ₹1,00,000 అన్నారు, వేరే వాళ్ళ మాటిని కొనుక్కోలేదు, కానీ ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు అన్నారు. ఫ్లాట్లు కూడా గజం 500, ₹1,000 అన్నారు, ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు అంటున్నారు. సో ఇట్లా రకరకాలుగా చెప్తా ఉంటారు అన్నమాట. సో మనకి అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజు మన స్టూడియో సాక్షిగా చెప్తున్నాను మేడం, మీరు ఇన్వెస్టర్లు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏం చెప్పినా నమ్మకండి. హైదరాబాద్ అనేది ఎవరి డ్రీమ్ సిటీ అండి. ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు ఒకసారి క్యాల్కులేట్ చేసుకొని చూసుకోండి. ప్రతి 4 సంవత్సరాలకి డబుల్ అవుతుందండి మీ ఇన్వెస్ట్మెంట్. అందులో అయితే డోకా లేదు. 3 నుంచి 4 సంవత్సరాలు డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. మంచి హబ్ డెవలప్మెంట్స్ వచ్చినాయి అంటే ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ గా 2 సంవత్సరాలు కూడా డబుల్ అవుతుంది. బట్ అది బబుల్ మార్కెట్ కాబట్టి మనం 2 సంవత్సరాలు అనే గ్యారంటీ లేవు. ఆర్గానిక్ మార్కెట్ జనరల్ గా గ్రో అయ్యేది కూడా మనకి ఏంటంటే 4 years కి డబుల్ అవుతుంది. మీరు 10 సంవత్సరాలు చూసుకుంటే 5 రెట్లు మేడం. అంటే సింపుల్ గా 10 లక్షలు పెట్టి ప్లాట్ కొన్నారంటే అది 10 సంవత్సరాల్లో 50 లక్షలు అవుతుంది. 20 సంవత్సరాలు వెయిట్ చేస్తే ₹1,00,00,000 అవుతుంది. ఇది మినిమం అన్నమాట. ఇంకా మిగతా అంతకంటే ఎక్కువే వస్తుంది. ఇంకా అంతకి అయినా కూడా మీరు కొంతమంది అంటారు, ఇప్పుడు మాట్లాడి కూడా వస్తారు కొంతమంది పాల కస్టమర్, 10 సంవత్సరాల క్రితం మేము పొలం చోట ఇంత పెట్టుకున్నాం బట్ ఇప్పుడు అంత లేదు అంటే అది మార్కెట్ పరిస్థితుల వల్ల కొంత ఉంటుంది. రెండోది ఏంటంటే వాళ్ళు ఆ రోజు ఎక్కువ పెట్టి ఉండొచ్చు కంపెనీ వాళ్ళు మాట్లాడి. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర కూడా వస్తారు కొంతమంది కంపెనీస్ కావచ్చు, ఏజెంట్లు కావచ్చు, కొంత ఇన్ఫర్మేషన్ అటు ఇటు ఇచ్చినప్పుడు కస్టమర్లు కూడా క్రాస్ చెక్ చేసుకోకుండా బ్లైండ్ గా ప్రొసీడ్ అవుతుంటారు. సో దానివల్ల ఏంటంటే ఆ రోజు మార్కెట్ పరిస్థితుల ప్రకారం కొంచెం రూపాయి ఎక్కువ పెట్టి ఉండొచ్చు, ఈ రోజు చూసుకుంటే అంతకు వెళ్ళిపో ఉండొచ్చు. అలాంటి మిస్టేక్స్ 1-2 చాలా రేర్గా ఉంటుంది, 1 or 2%. బట్ మనకి 100% ఏంటంటే ఆర్గానిక్ గ్రోతింగ్ అనేది హైదరాబాద్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే సార్, మరి ఈ రియల్ ఎస్టేట్ కి ముఖ్యంగా ఇంత ఖచ్చితంగా హైదరాబాద్ బెస్ట్ అని ఎందుకు అంటున్నారు? అంటే అంత బాగా గమనించాల్సినవి ఏంటి, అంత డే బై డే ఇంప్రూవ్ అవుతున్నవి ఏంటి సార్? అసలు డే బై డే అంటే మేడం మనకి హైదరాబాద్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈవెన్ రియల్ ఎస్టేట్ లో చూసుకున్నా కూడా ఒక ఓన్లీ ఓపెన్ ఫ్లాట్స్ కాదు, లేదా ఓన్లీ అపార్ట్మెంట్లు కాదు, కేవలం విల్లాలు కాదు, అన్ని కూడా మనకి ఎక్కడ గ్రోతింగ్. ఇప్పుడు మనం చూసుకుంటే అపార్ట్మెంట్ అండ్ ఓపెన్ ఫ్లాట్స్ జనరల్ ఇప్పుడు మీరు ఇందాక అడిగారు ఎటువంటి రియల్ ఎస్టేట్ డిమాండ్ ఉందంటే ఎక్కువ అయితే మాత్రం ప్రజెంట్ అపార్ట్మెంట్కి ఓపెన్ ఫ్లాట్స్ ఉందండి. ఎందుకంటే ప్రైమ్ ఏరియాలో ఈ రోజు ఇండిపెండెంట్ హౌస్ కొనాలంటే గజం 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఉంది, కొన్ని చోట్ల 4-5 లక్షలు కూడా నడుస్తున్నాయి. సో అక్కడ మరి ఒక 200 గజాల స్థలం కొని ఇల్లు కట్టాలంటే సామాన్యుడికి సాధ్యమయ్యేది కాదు. వాళ్ళందరూ కూడా ఏంటంటే మెజారిటీ ఎంప్లాయీస్, మిడిల్ క్లాస్ సెక్షన్ అంతా కూడా లోన్స్ తీసుకుని అపార్ట్మెంట్ కూడా ఫ్లాట్లు కొంటున్నారు. ఇక రెండోది ఏంటంటే ఆల్రెడీ ఇల్లు ఉన్నవాడు ఓపెన్ ఫ్లాట్స్ కి ఎక్కువ మొగ్గు చూపుతారు. ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఏంటంటే కూడా ఇప్పుడు HMDA సర్కిల్ అయితే మనకి హైదరాబాద్ 360 degrees లో డిఫరెంట్ లొకేషన్స్ లో మార్కెట్ ఉంటుంది. DTCP లో అయితే మనకి శాదనగర్, యాదాద్రి, సదాశివపేట, విజయవాడ హైవే, రీసెంట్ గా ఇప్పుడు మనకి ఫ్యూచర్ సిటీ, శ్రీశైలం హైవే ఇదంతా కూడా మంచి మార్కెట్ రన్ అవుతా ఉంది. ఇంకా తర్వాత విల్లా ఫ్లాట్స్ ఉంటాయి. ముఖ్యంగా ప్రజెంట్ డిమాండ్ ఎక్కువ కూడా విల్లా ఫ్లాట్స్ కే నడుస్తుంది. అంటే ఇంతకుముందు హైదరాబాద్ లో మీరు చూసుకుంటే 80 గజాలు 100 గజాల్లో కూడా ఇల్లు కట్టుకుని ఉండేవారు. కానీ ఇప్పుడు కొంచెం జనాలది లివింగ్ లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇంత ముందు లాగా ఒకే రూమ్ లో 5-6 నిద్రపోయే పరిస్థితి లేదు. ప్రీవియస్ లో చూసుకుంటే మనం చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఇళ్ళకి లేదా రిలేటివ్స్ ఇంటికి వస్తే 15 years బ్యాక్ చాలా చిన్న ఇళ్ళలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా సరే ఏంటంటే కొంచెం ధైర్యం చేసి అసలు జాబ్ లో బిజినెస్ లో సెట్ కాగానే కొంచెం దూరం వెళ్ళైనా సరే, ప్రైమ్ ఏరియా కాబట్టి దూరం వెళ్ళైనా సరే కనీసం ఒక 150 గజాల నుంచి 200 గజాలు కొనుక్కొని ఒక మంచి ఇల్లు కట్టుకోగలుగుతున్నారు. ఇక కొంచెం ఫైనాన్షియల్ గా బాగున్న వాళ్ళు అయితే 300-400 గజాలు కొనుక్కొని మంచి విల్లాలు కట్టుకుంటున్నారు. సో కొంచెం విల్లా ప్రాజెక్ట్ డిమాండ్ ఉంది, అపార్ట్మెంట్ డిమాండ్ ఉంది, ఓపెన్ ఫ్లాట్స్ కూడా బ్రహ్మాండమైన డిమాండ్ ఉంది. ఎస్పెషల్లీ ఇక మనకి ఐటీ కారిడార్ లో చూసుకుంటే కమర్షియల్ స్పేస్ అంటే ఆఫీస్ లీజులు ఇచ్చే ఉంది కదా, వారికి బాగా డిమాండ్ ఉంది. బట్ ఆల్వేస్ ఏంటంటే ఓపెన్ ఫ్లాట్స్ అనేది ఎవరి గ్రీన్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనకి కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్తే ఏమవుతుందంటే మనం ఉండడానికి తీసుకుంటే బాగుంటుంది, రెంట్ కంటే మళ్ళీ దానికి కొంచెం చిన్న రిస్కులు ఉంటాయి. వచ్చే టెనెంట్ కి మీకు మధ్య అండర్స్టాండింగ్ కుదరకపోవచ్చు. ఇంకా తర్వాత మళ్ళీ కొంచెం ఆఫీస్ స్పేస్ లో అన్ని తీసుకున్నా కూడా మళ్ళీ అది కంప్లీట్ అయ్యి అక్కడ డెవలప్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాలి. బట్ ఓపెన్ ఫ్లాట్స్ అయితే ఏంటంటే మనకి మినిమం గ్యారెంటీ వస్తుంటుంది.
సార్ మరి మన హైదరాబాద్ లో ముఖ్యంగా ప్రధాన రియల్ ఎస్టేట్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి సార్? ఎందుకంటే అవి జనరల్ గా అక్కడ ఎక్కువ హైప్ ఉంటుంది, ఎక్కువ గిరాకీ ఉంటుంది, అక్కడ రేట్ పరంగా చూసుకున్నా కూడా చాలా హై రేట్స్ ఉంటాయి. అలా మనం చూసుకోవాలంటే ప్రధాన స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి? ఇది చాలా మంచి క్వశ్చన్ మేడం. ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది మనకి చాలా పెద్ద సిటీ కాబట్టి హైదరాబాద్ చాలా మందికి వచ్చిన కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈస్ట్లోకి వెళ్ళాలా, వెస్ట్లోకి వెళ్ళాలా, సౌత్కి వెళ్ళాలా, టీవీ పెడితే ఒకడు ఒక్కడు కొనమంటాడు, పేపర్లో చూస్తే ఇంకొకడ బాగున్నాడు, సోషల్ పక్కింటి వాళ్ళు ఒకరు చెప్తారు, ఇంటికి వచ్చి పోలీసులు పట్టుకుని చేసి ఇంకొకటి చెప్తారు. ఈ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. బట్ నేను వాస్తవం చెప్తున్నానండి. ఎందుకంటే అందరి అభిప్రాయాల గురించి మేము ఒక సారాంశం లాగా తయారు చేస్తాం. జనరల్ గా అయితే మేడం ఫర్ కమర్షియల్ పర్పస్, అంటే ఇప్పుడు ఏమైనా ఆఫీసులకి రెంట్లకి ఇవ్వడానికి కమర్షియల్ బిల్డింగ్ కొనాలన్నా లేదా కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా మనకి గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట ఈ ఏరియాలో అయితే ఆఫీసులకి కొంచెం మంచి డిమాండ్ ఉందండి. ఎవరైనా కమర్షియల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అక్కడ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫర్ రెసిడెన్షియల్ అయితే మాత్రం మనకి కొంచెం మిడిల్ హైదరాబాద్ లో చూసుకుంటే వెస్ట్ సైడ్ మనకి మియాపూర్, పటాన్ చెరువు, కోకాపేట, మనకి కొల్లూరు, తెల్లాపూరు. ఈస్ట్ లో చూసుకుంటే మేడం మనకి ఎల్బీ నగర్, ఉప్పల్, హయత్ నగర్ ఇలాంటి లొకేషన్ లో ఉన్నాయి. ఆదిబట్ల ఈ ఏరియా మొత్తం ఉన్నాయి. సో ఇంకా ఓపెన్ ప్లాట్ చూసుకుంటే మనకి సౌత్ లో అయితే షాద్ నగర్ అండ్ సౌత్ ఈస్ట్ లో అయితే మనకి ఫ్యూచర్ సిటీ ఉంది. కంప్లీట్ ఈస్ట్ అయితే మనకి విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవే ఉంది. వెస్ట్ లో అయితే మాత్రం మనకి ముంబై హైవే ఉంది. ఇది అనేది ప్రజెంట్ మార్కెట్ ఎక్కువ ఉంది. ఓవరాల్ అయితే ప్రజెంట్ మార్కెట్ ఈస్ట్ హైదరాబాద్ అండ్ ఫ్యూచర్ సిటీ, కొంత వెస్ట్ ఈ ఏరియాలకు ఎక్కువ భూమి నడుస్తుంది ప్రజెంట్ మార్కెట్. సార్ మరి ఐటీ హబ్ల పరిధిలో ప్రాపర్టీ ధరలు ఏ విధంగా ఉన్నాయంటారు? ఓకే మేడం, ఈ చాలా మంచి క్వశ్చన్ ఇది కూడా. ఎందుకంటే మేడం హైటెక్ సిటీలో చాలా మంది రేట్లు కూడా క్లారిటీ ఉండదు. పాపం ఏదో వాడు పెద్ద బిల్డింగ్ కదా ఇది ఇంకా ఉంటుంది, ఇంకా జనాలు కూడా ఇంకా కొన్ని క్యాల్కులేషన్స్ మారిపోయాయి. రీసెంట్గా వస్తున్నారు కదా. ఒకప్పుడు అపార్ట్మెంట్లు మీరు చూసుకుంటే ఒక 15-20 సంవత్సరాల క్రితం ఫస్ట్ 2 ఫ్లోర్లు ఒక రేట్ ఉండేది, 5వ ఫ్లోర్ 6వ ఫ్లోర్కి వెళ్తే వేరే రేట్ ఉండేది. తగ్గిపోయేది రేట్. ఎందుకంటే లిఫ్ట్ పనిచేసినా చేయకపోయినా మెట్లు ఎక్కాలి కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువ ఛార్జ్ చేసేవాళ్ళు, పైకి వెళ్ళే వాళ్ళకి, కింద ఉండే వాళ్ళకి ఎక్కువ ఛార్జ్ ఉండేది. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఆఫ్టర్ కరోనా మనకి ఏంటంటే ఎఫ్ఆర్సీలు బాగా పెరిగిపోయాయి, ఫ్లోర్ రేజింగ్ ఛార్జెస్. ఎందుకంటే మెటీరియల్, మ్యాన్ పవర్ అంతా షిఫ్ట్ చేస్తున్నారు కదా పైకి, చేస్తున్నప్పుడు వాళ్ళకి చాలా కాస్ట్ పడుతుంది కాబట్టి స్టేర్లు పెరుగుతున్నప్పుడు అంటే 5 ఫ్లోర్ల వరకు ఒక రేటు పెడుతున్నారు, 10-15 ఫ్లోర్లకు ఒక రేటు, 20 ఫ్లోర్లకు ఒక రేటు. అని ఇప్పుడు మీరు చూసుకుంటే హైదరాబాద్ లో 57 అంతస్తులు, 62 అంతస్తులు బిల్డింగ్లు కూడా రాబోతున్నాయి. రీసెంట్ గా అప్రూవల్స్ వచ్చాయి. ఇప్పుడు నాకు తెలిసి ఒక 15 ప్రాజెక్టుల వరకు 57 ఫ్లోర్స్ పెద్ద కంపెనీలే చెబుతున్నాయి మేడం. ఈవెన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు కూడా చాలా పెద్ద ప్రాజెక్టులు ఇక్కడ మనకి హైటెక్ సిటీలో ప్లాన్ చేస్తున్నారు. సో ప్రైస్ వచ్చేసి మేడం హైటెక్ సిటీలో ప్రజెంట్ ఎసెప్టిక్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ లో అది అపార్ట్మెంట్ సెగ్మెంట్ 10,000 నుంచి 15,000 వరకు ఉంది మేడం. 10K to 15K. అండ్ యావరేజ్ హైదరాబాద్ ప్రైస్ వచ్చేసి అపార్ట్మెంట్ అంటే కొంచెం మిడిల్ క్లాస్ ని రిచ్ ని అందరం దృష్టిలో పెట్టుకుని కూడా ఈస్ట్ వెస్ట్ అన్ని కలుపుకుంటే యావరేజ్ ప్రైస్ వచ్చేసి హైదరాబాద్ మినిమం 6,000 అయితే తక్కువ లేదు. ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ టైంలో తీసుకున్నా కూడా 6,000 తక్కువ లేదు, 12,000 మించి లేదు. అంటే అంత మించి ఉంది అంటే అది బాగా హై ప్రీమియం హై రేంజ్ లో అయి ఉంటుంది. కొంచెం ఎక్కువ విల్లాలు కావచ్చు, లేదంటే మనకి హై రేంజ్ అపార్ట్మెంట్ లో కొంచెం పెద్ద ప్రొఫైల్ వాటికి అయితే కొంచెం యావరేజ్ అయితే 6,000 నుంచి 12,000 వరకు మనకి అపార్ట్మెంట్ ఎస్ఎఫ్టీ నడుస్తూ ఉన్నాయి. ఐటీ కోర్ ఏరియా లైక్ గచ్చిబౌలి, మాదాపూర్లో అయితే మాత్రం మనకి 8,000 నుంచి 10,000 వరకు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నాయి ఆఫీస్ స్పేస్లు ఎట్లాంటివి అయితే మాత్రం. అంటే మనకి ల్యాండ్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ అంటే మనకి మెజర్మెంట్స్ మనం ఫ్లాట్కి వచ్చేసి ఫ్లాట్స్కి వచ్చేసి ఎస్ఎఫ్టీలో చెప్తాం స్క్వేర్ ఫీట్, ల్యాండ్కి వచ్చేసి స్క్వేర్ యార్డ్ SQI చెప్పుకుంటాం. ఇది వచ్చేసి మేడం రెసిడెన్షియల్ ప్రైమ్ ఏరియాలో మాత్రం మీరు అన్న ఐటీ హబ్ లో 3 నుంచి 5 లక్షలు ఉంది రెసిడెన్షియల్ పర్పస్ అయితే ఇల్లు కట్టుకోవడానికి. మళ్ళీ కమర్షియల్ మెయిన్ రోడ్ పక్కనే ఉండి కొంచెం హై కమర్షియల్ ఉన్నాయి అనుకోండి మనకి ఇక 4 నుంచి 8 లక్షల వరకు ఉంది. ఇంకా కొన్ని స్పెషల్ డిమాండ్ ఫ్లాట్లు అయితే రీసెంట్ గా మీరు చూసుకుంటే బేగం బజార్ లో ఒక ఫ్లాట్ గజం 10 లక్షల లెక్క అమ్ముడుపోయింది. ఇంకా కుక్కడపల్లి, మియాపూర్ సైడ్ కూడా దాని డిమాండ్ బట్టి 10-12 లక్షలు కూడా అమ్మే ఉన్నాయి. బట్ యావరేజ్ అయితే మాత్రం 4 నుంచి 8 లక్షలు కమర్షియల్ నడుస్తుంది, 3 నుంచి 5 లక్షలు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ నడుస్తున్నాయి ఐటీ హబ్ లో కొంచెం ప్రైమ్ ఏరియా. ఇక మిగతా మీకు తెలుసు టీడీసీపీ, HMDA రేంజ్ లో అయితే మాత్రం డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అండ్ లొకేషన్ బట్టి మనకి డిఫరెంట్ ప్రైస్ ఉన్నాయి. సార్ మరి మెట్రో నగరాలు అయితే రాబోతున్నాయి, ఇంకా విస్తరణ కాబోతున్నాయి. మరి మెట్రో నగరాల్లో రియల్ ఎస్టేట్ పరంగా ఎలా ఉంటుందంటారు? మనకి మెట్రో నగరం అంటే చాలా మంది మెట్రో ట్రైన్ ఉన్నాయని మెట్రో నగరాలు అనుకుంటారు, అలాగా జోక్ వేసుకుంటూ ఉంటారు. అది కాదు మేడం, యాక్చువల్గా ఇంత ముందు అయితే 50 లక్షల పైన జనాభా ఉండేవాటన్నిటిని మెట్రోపాలిటన్ సిటీస్ అన్నారు. ప్రజెంట్ క్యాలిక్యులేషన్ అయితే 1 CR పైన ఉండేవాటిని కూడా మనకి మెట్రోపాలిటన్ సిటీస్ అంటారు. మనకి ప్రజెంట్ ఇండియాలో ఉన్న మెట్రో టౌన్స్ వచ్చేసి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పూణే, ఢిల్లీ ఇవి మనకి మెట్రో టౌన్స్, మెట్రో సిటీస్ అన్నమాట. వీటికి మీరు అన్నట్టు ఎలాంటి అవకాశాలు ఉంటాయి మెట్రో నగరాలు అంటే అధిక జనాభా అండ్ వలసలు.
ముఖ్యంగా ఏంటంటే నేను వచ్చాను మేడం ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరు, అక్కడ డిగ్రీ పూర్తి చేసుకుని హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్యూచర్ కెరీర్ కోసం నేను హైదరాబాద్ వచ్చానంటే మనకి హైదరాబాద్ అవకాశాలు ఉండబట్టి రాదు. ఇక్కడ మనం ఈ రోజు ఇక్కడ మన స్టూడియో ఎక్కడ ఉందన్నా, మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నామన్నా హైదరాబాద్ కి ఆ రేంజ్ ఉండబట్టే మనం ఇక్కడ పెట్టుకోగలం. సో మనకి ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, మనకి మైగ్రేటెడ్ పీపుల్ ఎక్కువ ఉంటారు హైదరాబాద్ కి. ఆ తర్వాత కమర్షియల్ స్పేస్ డిమాండ్, మనం ఇంత ముందే మాట్లాడుకున్నట్టు కొంచెం ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే దగ్గర ఆఫీసులకి రెంట్ తీసుకోవడానికి కావచ్చు, స్థలాలైనా కన్స్ట్రక్షన్ అయినా మంచి డిమాండ్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్. ఎందుకంటే మనం డిస్ట్రిక్ట్లో పోతే మనకి పెద్దగా ఫ్లైఓవర్లు కనబడవు, అసలు ఫ్లైఓవర్సే ఉండవు, మా అంటే రైలు ఆర్ఓబీలు ఉంటాయి, ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి తప్పితే ఎక్కడ. కానీ ఇక్కడ చూసుకుంటే మామూలు మన రోడ్ క్రాసింగ్ కూడా ఇక్కడ ఫ్లైఓవర్ వాడాల్సి వస్తుంది. ఆ తర్వాత మనకి కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఒకటి ఉంటుంది, అంటే మనకి రెసిడెన్షియల్ హోమ్ ఫ్లాట్స్ చిన్నవి కాకుండా మనకి కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనేది ఎక్కువ వాళ్ళ బడ్జెట్ని బట్టి ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి స్టాండర్డ్ లో రెంట్స్ అనేవి వస్తాయి. ఫ్యూచర్ గా రెంట్ల అవకాశం ఎక్కువ వస్తుంది. ముఖ్యంగా ఇన్వెస్టర్లకి ఏంటంటే మేడం మంచిగా ఒక ప్రాపర్టీ తీసుకుని అప్రూవల్ కొనుక్కున్నారంటే ఫ్యూచర్ లో మంచి రెంట్స్ వస్తూ ఉంటాయి, ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఎంత పెట్టినా కూడా ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ రోజు 10,000 పెట్టుకున్నది రాబోయే రోజుల్లో 50,000 లక్షల రూపాయలకి వెళ్తుంది. ఇప్పుడు 1,00,000 పెట్టుకున్నది 4-5 లక్షలకి అట్లా గ్రో అవుతూ ఉంటుంది అన్నమాట. సో మంచి మంచి డెవలప్మెంట్స్ అంటే ఎక్కువ జనాభా, ఎంప్లాయ్మెంట్, మైగ్రేటెడ్ పీపుల్ రావడం, ఈ రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఫ్లైఓవర్లు, ఎయిర్పోర్ట్లు, మెట్రో ట్రైన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి మెట్రో నగరాల్లో మనకి ఇన్ని అవకాశాలు ఉంటాయి అన్నమాట. సార్, మరి ఈ రియల్ ఎస్టేట్ రంగం ఇంత అభివృద్ధి చెందుతుంది, పైగా హైదరాబాద్ లో ఇంకా అభివృద్ధి చెందుతుంది అని అంటే దానికి ఇంకా గిరాకీ పెరుగుతుంది, రేట్ పెరుగుతుంది అంటున్నారు. మరి నిజంగా రియల్ టైంలో కనుక చూసుకుంటే మరి హైదరాబాద్ నగరంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి రియల్ ఎస్టేట్ పరంగా? మనకి హైదరాబాద్ లో వచ్చేసి రియల్ ఎస్టేట్ వల్ల ఇప్పటికే చాలా చేంజెస్ వచ్చాయి, బట్ ఇంకా కూడా ముందు ఇంకా చాలా చేంజెస్ రాబోతుంది మేడం. నగర విస్తరణ, ఇప్పుడు మనకి అవుటర్ రింగ్ రోడ్ లిమిట్స్ దాటి కూడా సిటీ వెళ్ళిపోతా ఉంది, కొత్తగా ఫ్యూచర్ సిటీ అనేది మనకి ఇంకా ఫామ్ అవుతా ఉంది. ఆ తర్వాత ఆధునిక మౌలిక వస్తువులు, అంటే ఇప్పటి వరకు మనకి ఇంతకుముందు ఏంటంటే ఇంతకుముందు కేవలం మనకి రోడ్డు వెడల్పు చేశారు, కొన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయి, ఎంఎంటీఎస్ ఉంది. కొత్తగా మనకి ఆల్రెడీ మెట్రో పూర్తయింది, ఇంతకుముందే అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. కేవలం రియల్ ఎస్టేట్ వల్ల హైదరాబాద్ కి మనకి ఈ రోజు మనకి ఆ డెవలప్మెంట్స్ వల్లనే మనకి రీజనల్ రింగ్ రోడ్ రాబోతా ఉంది. ఎయిర్పోర్ట్ ని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఇంకా మనకి దీని వల్లనే మనకి ఈ రోజు వరంగల్ కూడా ఎయిర్పోర్ట్ డెవలప్ చేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే ట్రాఫిక్ రేట్ తగ్గించడం కోసం. ఇంకా మనకి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు వస్తున్నాయి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే చాలా మంది ఏమనుకుంటారు ఫ్లాట్ అమ్ముకొని పోవడం కాదు, కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది. ఈరోజు మనకి చూసుకుంటే దాదాపు నార్త్ ఇండియా పీపుల్ చాలా మంది మనకి ఈరోజు కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తా ఉన్నారు. డైలీ లేబర్స్ కావచ్చు, మంత్లీ శాలరీస్ కావచ్చు, రెగ్యులర్ గా స్కిల్డ్ ఎంప్లాయీస్, ఇంజనీర్స్ కి, సివిల్ ఇంజనీర్లు కావచ్చు, పెయింటర్స్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, మనకి కార్పెంటర్స్ అందరికి కూడా మంచి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ హబ్ గా, అంటే పెట్టుబడి కేంద్రంగా మారుతా ఉంది మనకి. కంపెనీస్ ఇప్పుడు ఈ పాపులేషన్ వస్తుంది, డెవలప్మెంట్ బట్టే కంపెనీస్ కూడా రాబోతా ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ రియల్ ఎస్టేట్ కూడా మనకి హైదరాబాద్ లో దాదాపు చిన్న పెద్ద అంటే కన్స్ట్రక్షన్, ఓపెన్ ప్లాట్స్, ఫామ్ ల్యాండ్స్ అన్ని కలిపితే దాదాపు 2,000 కంపెనీస్ ఉన్నాయనేది ఒక అంచనా హైదరాబాద్. అండ్ ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, తెలంగాణలో సరే ఉండేవాళ్ళు ఓవరాల్ తెలంగాణ పాపులేషన్ 4 కోట్లు, బట్ ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల పైన ఉన్నారు మేడం. కేవలం హైదరాబాద్ లోనే ఫుల్ టైం రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, నాలాగా ఫుల్ టైం రియల్ ఎస్టేట్ చేస్తూ, అంటే వేరే ఇన్కమ్ సోర్స్ ఏం లేకుండా ఓన్లీ రియల్ ఎస్టేట్ మీద ఉండేవాళ్ళు 5 to 6 lakhs ఉన్నారు. సో అట్లా ఇది ఒక ఎంప్లాయ్మెంట్ మాలాంటి వాళ్ళకి జనరేట్ అవుతుందంటే రియల్ ఎస్టేట్ వల్లనే. ఇంకా తర్వాత మనకి స్మార్ట్ సిటీ, గ్రీన్ సిటీగా మార్చడం. ఏంటంటే మేడం ఈ డెవలప్మెంట్స్ ఇంతకుముందు పాత వెంచర్లు చూసుకుంటే కొంచెం ఎక్కువ డెవలప్మెంట్స్ ఉండకపోయేది, కొంచెం దాని గ్రీన్ బెల్ట్ మెయింటైన్ చేయకపోవడం, సరైన రోడ్డు డ్రైనేజ్ లేకుండా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనకి హెచ్ఎండిఏ వచ్చింది. హెచ్ఎండిఏ టీడీసీపీ వల్ల హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ టీడీసీపీ డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, ఇప్పుడు కొత్తగా వస్తున్న ఎఫ్సిడిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం గైడ్లైన్స్ ఇస్తున్నారు. ఖచ్చితంగా వెంచర్స్ లో మనకి మొక్కలు అవి మెయింటైన్ చేయాలి, గ్రీన్ స్పేస్ మెయింటైన్ చేయాలి, కొంచెం మంచి డ్రైనేజీ, వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. అలాగే కొంచెం స్కూల్స్ కి, స్పోర్ట్స్ హబ్లకు కూడా ల్యాండ్ అలొకేట్ చేస్తున్నారు వెంచర్స్ లోనే రీసెంట్ గా. కొంచెం మనకి క్లబ్ హౌస్ ఇవన్నీ వస్తున్నాయి. సో మంచి లివబుల్ సిటీగా అవుతుంది. సో మనకి రియల్ ఎస్టేట్ అనేది అంటే హైదరాబాద్ కేవలం నగరంగా కాకుండా స్మార్ట్ గ్లోబల్ లివబుల్ సిటీగా మారుతుంటారు. ఓకే సార్, మరి ఫ్యూచర్ సిటీ వల్ల మీరు అన్నట్టుగా ఔటర్ రింగ్ రోడ్ అక్కడ అటు సైడ్ బాగా నిర్మాణం జరుగుతుంది ఆ పర్టికులర్ ప్లేసెస్ లో అని చెప్పారు. మరి దీని ప్రభావం ఔటర్ రింగ్ రోడ్ పై ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఉంటుంది మేడం, ఎందుకంటే ఫ్యూచర్ సిటీ స్టార్టింగే మనకి ఓఆర్ఆర్ ట్రిపుల్ ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో కాబట్టి, సో దానికి దగ్గరలో ఉన్న ప్రాజెక్టులు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వల్ల ఏంటంటే ముఖ్యంగా ఎగ్జిట్ నెంబర్ 12 నాగార్జున సాగర్ హైవే, అలాగే 13 రావిరియాలో ఉంటుంది మన టీసీఎస్ దగ్గర, 14
తుక్కుగూడ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ తుక్కుగూడ నుంచి మనకి మహేశ్వరం పక్క నుంచి మనకి వెళ్తుంది. ఈ 3 వేలు అంటే ఎగ్జిట్ నెంబర్ 12, 13, 14 బేస్ చేసుకొని ఉన్న ప్రాపర్టీస్ కి మాత్రం చాలా డిమాండ్ పెరిగింది అవుటర్ రింగ్ రోడ్ దగ్గర. అలాగే ఇంకా డిఫరెంట్ సెక్టర్ లో ఇప్పుడు వెస్ట్ లో వచ్చే డెవలప్మెంట్ వల్ల మనకి పటాన్ చెరువుకి వెళ్ళి ఎగ్జిట్ నెంబర్ 2, 3కి వెళ్ళి, నార్త్ లో వచ్చే డెవలప్మెంట్ వల్ల మనకి ఎగ్జిట్ నెంబర్ 5, 6కి వెళ్ళి, యాదాద్రి వరంగల్ హైవే డెవలప్మెంట్ వల్ల ఎగ్జిట్ నెంబర్ 9, 10 ఇట్లా అన్ని డెవలప్ అవుతూ వచ్చాయన్నమాట. సో ఇంకా భూముల ధరలు పెరగడం, కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ గ్రోతింగ్ ఉండటం, ఇంకా మనకి కనెక్టివిటీ పెరుగుతుంది మేడం. ఎస్పెషల్లీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కూడా ఏంటంటే ఫ్లైఓవర్ మనకి రేడియల్ రోడ్డు. మరి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎగ్జిట్ నెంబర్ 13 కాడ నుంచి 300 అడుగులతో వెడల్పుతోటి రతన్ టాటా ఫ్లైఓవర్ వేస్తున్నారు మేడం. సో ఇది మనకి ఆల్రెడీ కాంట్రాక్టర్ అంతా కూడా అయిపోయింది. ఇక ల్యాండ్ పూలింగ్ కూడా చాలా వరకు అయిపోయింది. తొందరలో వర్క్ స్టార్ట్ అవబోతుంది. 300 అడుగుల వెడల్పుతోటి మనకి రతన్ టాటా హైవే నిర్మించబోతున్నారు. నాగార్జున సాగర్ హైవే అండ్ శ్రీశైలం హైవే మధ్యలో. ఇది వచ్చేసి కర్తాల పైన ఉన్న ఆమంగల్కి కనెక్టివిటీ చేస్తారు డైరెక్ట్ గా. సో చాలా లెంతీ హైవే రాబోతుంది. దాన్ని బేస్ చేసుకుని రేడియల్ రోడ్లు వస్తాయి. సో ఓవరాల్ గా అయితే మనకి ఇన్వెస్టర్లకి మంచి లాభం వస్తుంది. ఓవరాల్ దగ్గర ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకైతే ఏంటంటే రాబోయే 5-10 సంవత్సరాల్లో మాత్రం మంచి హార్ట్ కేక్ లాగా ఉంటుంది ప్రాజెక్ట్. ఓకే సార్, మరి ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం అయితే జరగబోతుంది. దీని వల్ల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో మనకి గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాని మీద ఈ ఫ్యూచర్ సిటీ ప్రభావం ఉంటుందంటారా? అంటే జనరల్ గా ఏ డెవలప్మెంట్ ఉన్నా సరే అన్నిటికీ ప్లస్ అవుతుంది. మరి దీనికి ప్లస్ అవుతుందంటారా, మైనస్ అవుతుందంటారా? ఖచ్చితంగా ప్లస్ అవుతుంది మేడం. ఎందుకంటే మన ఆర్జే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నట్టు గతంలో 10 సంవత్సరాల క్రితం వరకు కూడా మనం ఒక సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తే ఫ్లైట్లు కూడా కనిపించేంత దగ్గర లోపలికి వెళ్ళేవాళ్ళం. గంటలు అక్కడ స్పెండ్ చేసేవాళ్ళు. సరదాగా మేము అప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడైతే వీకెండ్స్ వచ్చాయంటే సరదాగా తిరిగి రావడానికి వెళ్ళేవాళ్ళు ఎయిర్పోర్ట్. కానీ ఇప్పుడు సరదాగా కాదు మేడం, పార్కింగ్ చేయాలన్నా హండ్రెడ్స్, కొంచెం రాంగ్ పార్కింగ్ చేస్తే థౌజండ్స్ లో ఫైన్ ఇస్తూ ఉన్నారు. నిలబడటానికి కూడా ప్లేస్ లేదు. ఆల్రెడీ క్రౌడ్ పెరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంకా ఫ్యూచర్ సిటీ కానీ పెరిగిందంటే ఇటు హైదరాబాద్ కి ఫ్యూచర్ సిటీకి ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్ లో మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి దానికి ఇంకా మాసివ్ గ్రోత్ పెరుగుతుంది. మాసివ్ క్రౌడ్ అనేది పెరుగుతుంది. దాని తర్వాత మనకి ఏరో సిటీ, కార్గో ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే లాజిస్టిక్ హబ్లు పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఎయిర్ కార్గో కూడా ఇప్పుడు రీసెంట్ గా మనకి అంతా మీరు చూస్తారు. ఇప్పుడు స్మార్ట్ వాచ్ ఒకప్పుడు మనం ఏంటంటే మన దగ్గరలో టౌన్ లోనే లేదా మన ఇంటికి దగ్గరలో ఉన్న షాప్ లోకి వెళ్ళి వాచ్ కొనుక్కునే వాళ్ళం. సరే రీసెంట్ గా ఒక 5-6 సంవత్సరాల క్రితం వరకు ఏం చేసామంటే ఏదో ఫ్లిప్కార్ట్ అమెజాన్ చిన్న ఏమంటే ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు అట్లేదు. మనకి ఇంటర్నేషనల్ కొరియర్లు కూడా అందుబాటులో రావడం వల్ల మనకి డ్రెస్సుల కాడ నుంచి కూడా ఈ రోజు ఫారెన్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నారు చాలా మంది. సో మనకి ఇంటర్నేషనల్ కార్గోలు కూడా పెరిగాయి. అలాగే మనకి కనెక్టివిటీ కూడా బాగా పెరుగుతుంది అండి. ముఖ్యంగా టూరిజం బాగా డెవలప్ అయింది. ఒకప్పుడు మీరు చూసుకుంటే తిరుపతి లాంటి దానికి ఒక ఫ్యామిలీ జీవితం మొత్తం మీద 1-2 సార్లు వెళ్ళేవాళ్ళు. అక్కడ మా చిన్నప్పుడు అయితే 10 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి వెళ్తున్నారు. అంటే టెంపుల్స్ ఇండియాలో తిరుపతి కావచ్చు, కాశీ కావచ్చు, మనకి అయోధ్య కావచ్చు, ఏదైనా. ఇంకా అది కూడా బై ఎయిర్ ఫ్లైట్ ద్వారా. అండ్ ఇంకా కొంతమంది రిచ్ పర్సన్స్ అయితే నెలకు ఒకసారి వెళ్ళొచ్చేవారు. నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. అలాగే ఇంటర్నేషనల్ టూరిజం కూడా బాగా పెరిగింది. ఈ రోజు బ్యాంకాక్, మాల్దీవ్స్ అయితే మనకి పక్కన టౌన్ లాగా మారిపోయింది మేడం. ఏదో హైదరాబాద్, విజయవాడ వచ్చినట్టుగా చాలా మంది కొంచెం దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్, మాల్దీవ్స్ కావచ్చు, ఈ షాపింగ్ పర్పస్, ఎంజాయ్మెంట్ పర్పస్ కూడా ఈజీగా వెళ్ళి వస్తూ ఉన్నారు. ఇంకా మీరు అన్నట్టు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ పెరిగి ఇంకా ఇంటర్నేషనల్ క్రౌడ్ కానీ పెరిగిందంటే ఇక మీరు అన్నట్టు ఇంకా ఎక్కువ డిమాండ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఓకే సార్, మనం ఇంతకు ముందు మాటల్లో మీరు చెప్పినట్టుగా ఐటీ కారిడార్ల గురించి కూడా చెప్పారు. మరి ఈ ఫ్యూచర్ సిటీ వల్ల ఐటీ కారిడార్లలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అలాగే మరి ఈ ఐటీ కారిడార్లు ధరలు కూడా దానికి సంబంధించి కూడా రియల్ ఎస్టేట్ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఫ్యూచర్ సిటీలో ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఓన్లీ ఫార్మానే కాకుండా ఐటీని బేస్ చేసుకుని కూడా దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అక్కడ అమెజాన్ డేటా సెంటర్ ఆల్రెడీ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అంతా. అని నెక్స్ట్ కొన్ని స్కిల్ యూనివర్సిటీలు వస్తున్నాయి. చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు డేటా సెంటర్లు పెట్టడానికి సంప్రదిస్తున్నారు. ఇంకా అలాగే డేటా సెంటర్తో పాటు రెగ్యులర్ ఆపరేషన్స్ కూడా అక్కడ స్టార్ట్ చేయడం కోసం ఇప్పుడు కొత్తగా వచ్చే ఎంఎస్ఎంఈ కంపెనీలతో పాటు ఇంకా మేజర్ కూడా అక్కడ డెవలప్మెంట్స్ రాబోతూ ఉన్నాయి. అండ్ వీటి వల్ల మనకి ప్రాపర్టీ ధరల మీద ఎఫెక్ట్ అంటే అసలు మీకు తెలియదేమో, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే పెరగడం కోసం అది కూడా డెవలప్మెంట్ పే చేసుకొని. ఎందుకంటే మేడం ఒకసారి అక్కడ కంపెనీస్ వచ్చాయంటే మహా అంటే కొన్ని రోజులు అయితే తిరగలుగుతారు. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీకి తిరగాలంటే శంషాబాద్, తుక్కుగూడ దగ్గర ఉన్న వాళ్ళకైతేనేమో ఒక 20 కిలోమీటర్లు అట్లా వస్తుంది. బట్ ఇప్పుడు మన వెస్ట్ హైదరాబాద్ నుంచి పీపుల్స్ వెళ్ళాలంటే మాత్రం 50-60 కిలోమీటర్స్ ఏవో జర్నీ చేయాల్సి వస్తుంది. ఇంకా కొన్ని ఏరియాలకు అయితే ఇప్పుడు నార్త్ ఈస్ట్ కంప్లీట్కి వెళ్తే మనకి 100 కిలోమీటర్స్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో వాళ్ళంతా కూడా ఏంటంటే మైగ్రేట్ అవుతారు. ప్లస్ ఆ ఏరియాలో రెసిడెన్షియల్ స్కోప్ కూడా పెరుగుతుంది. వన్స్ కమర్షియల్ స్టార్ట్ అయిందంటే కంపెనీస్ ఇవన్నీ
ఆఫీసులు స్టార్ట్ అయ్యాయంటే అక్కడ ఉండే ఎంప్లాయీస్ అంతా కూడా అక్కడనే రెసిడెన్షియల్ ప్లాన్ చేసుకుంటారు, ఎందుకంటే జర్నీ టైం తగ్గించుకోవడానికి. అలానే మనకి అక్కడ వాళ్ళందరికీ కావాల్సిన మినిమం నీడ్స్ డెవలప్మెంట్ లైక్ కిరాణా సూపర్ మార్కెట్ నుంచి కూడా టెక్స్టైల్స్ కావచ్చు, ఇంకా వేరే ఫర్నిచర్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ హబ్, మనం ఇంతకుముందు అనుకున్న మూవీ థియేటర్స్ కావచ్చు, స్పోర్ట్స్ హబ్ కావచ్చు, ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఫ్యూచర్ సిటీలో ఇప్పుడు మనకి ఖచ్చితంగా బ్రహ్మాండమైన డిమాండ్ రాబోతుంది. ఓకే సార్, మొత్తంగా అసలు ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ నిర్మాణం ఎలా జరుగుతుంది, జరిగితే ఎలాంటి మార్పులు వస్తాయి, మన రియల్ ఎస్టేట్ పరంగా ఎలాంటి ప్రభావం ఉంటుంది, అలాగే ఎలాంటి కంపెనీలు రాబోతున్నాయి, వీటన్నిటి గురించి చాలా బాగా వివరించారు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.